ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలమంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శనిగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ నవమి సాయంత్రం 5:31 వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9:51 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు వక్రగతిలో తులలోను, రవి కుజ శుక్ర వృశ్చిక రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా సానుకూలంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల మధ్యన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూర్చొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. వాహనాల గురించి, నూతన వస్తువుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తుల పైన ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, స్థిరాస్తి వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉండటం, ఉద్యోగ వ్యాపారాలలో ఈరోజు ఆశించినట్టుగా మీకు ఆర్థిక పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. మేషరాశి వారు ఈరోజు మహావిష్ణు స్తోత్రాన్ని చదవడము, వినటము, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, దీంతో పాటు ఎటువంటి వ్యవహారాలు ఉన్నా ఆ వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, నూతన వ్యాపారాల వలన అనుకూలమైన స్థితిగతులు, నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు అందటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో కొంత ప్రతికూలతను చూస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసు ప్రశాంతత కోల్పోవటము, ఆర్థికంగా ఇబ్బందికి గురి కావటము, అనారోగ్య పరిస్థితులు కలగటము, ఇవి మీకు నిరాశను, నిస్పృహను కలిగిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, ప్రతి విషయంలోనూ విజయావకాశాలు, అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి కావటం, శత్రువులపైన విజయాన్ని సాధించటం, కోర్టు విషయాలలో అనుకూలత, వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీరు కోరిన విధంగా సానుకూలంగా మీ చేతికి అందటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. నూతన పెట్టుబడుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా స్నేహితులు, బంధువులని కలవటము, దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకొని దాని ప్రకారంగా వీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించటం, వైద్య సంబంధంగా మాత్రం వీరికి ఖర్చులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
మిథున రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు షట్పతి స్తోత్రాన్ని చదవటము వినటము, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమయానుకూలంగా పనులు పూర్తి కావటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరు కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి అనేక ప్రతికూలమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క స్థిరాస్తులు, వాటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల పైన ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు కనుక స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఎటువంటి ప్రతికూలమైన విషయాన్నైనా అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భాగస్వామ్యం వలన ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీ జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారు మాత్రం వీరి ఆరోగ్యంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వీరి యొక్క వైవాహిక జీవితము, వ్యాపారంలో ఉన్న వారికైతే వీరి యొక్క భాగస్వామ్యము, ఇవన్నీ కూడా ఇబ్బందిగా మారే అవకాశాలుగా చెప్పుకోవచ్చు. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఉద్యోగస్తులు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన మీకు ఇబ్బందులు కలగటము, వారి వలన మీకు అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నమ్మిన వారి వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలు వీరు కూడా వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. స్థిరాస్తులను గురించి వాటిని అమ్మాలి అనే ఒక ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక కన్యారాశి వారు ఈరోజు వరాహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా వీరి యొక్క ఉద్యోగస్తులకి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మీ యొక్క మాటతోటి, మీ యొక్క చేతతోటి నలుగురి మన్నన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సంబంధంగా ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక రుణాల గురించి, రుణ ప్రయత్నాలు అంటే రుణాలు తీసుకోవటము, దీంతో పాటు రుణాలు తీర్చటము, ఈ రెండిటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారు మాత్రం వీరి ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించటం అనేది అవసరము. తొందరపాటు చర్యల వలన ఇబ్బందులు మాత్రం వీరు పడుతూ ఉంటారు. దీంతో పాటు స్నేహితుల వలన, మిత్రుల వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం,
స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అకాల భోజనం, అకాల నిద్ర, దీని వలన మీకు శారీరకమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. బంధువర్గీయుల వలన కూడా మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క శత్రువుల పైన విజయాన్ని సాధించడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో మీకు ఆర్థికంగా అనుకూలత లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా నెమ్మదిగా అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. చికాకులు అనేవి ఎక్కువగా పెరగటం, ఆర్థికపరమైన విషయాలలో మీరు ఒత్తిడికి గురి కావటం, ఖర్చులు అధికంగా ఉండటం, మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటం, ఇవి మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా కోర్టు వ్యవహారాలు ఉన్న వారికి సానుకూలత. దీంతో పాటు ఆధ్యాత్మికంగా మీరు గనక ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు, ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి గురించి మీరు తక్షణం నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా అవసరము. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం అనేది గోచరిస్తోంది. ప్రయాణ సంబంధంగా ఖర్చులు ఉండటం, స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం, వీటన్నిటితో పాటు మీకు ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగపరంగా మీకు ప్రయాణాలు లాంటివి ఉండటం గోచరిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కూడా ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం వీరికి ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది. నూతన భాగస్వామ్యం వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మీకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు, కోర్టు పనులు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు విజయవంతంగా పూర్తి కావటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, సంతానానికి సంబంధించి మంచి పురోగతి, దీంతో పాటు మీరు పెడుతున్న పెట్టుబడులలో కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు, ఇవి మీకు ఆనందాన్ని కలిగించే అంశాలుగా చెప్పుకోవచ్చు. మకర రాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారిని పూజించటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా శ్రమ అనేది అధికంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు అనేవి కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరము. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం, నరఘోష, నరదృష్టి ఉండటం, కోర్టు విషయాలలో కూడా పరాజయం కలగటం, ఇవన్నీ కూడా మీకు మానసికంగా ప్రశాంతతను తగ్గిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు వీరు కూడా ప్రత్యేకించి ప్రతి పనిలోనూ ఎక్కువగా కృషి చేయాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల గురించి జాగ్రత్త వహించాలి. ప్రతి పనిలోనూ కూడా సంతృప్తిగా ఉండటానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి.
కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులు ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధితో పాటు ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారటం అనేది కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలలో మాత్రం ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలన్నా లేకపోతే స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా అవన్నీ కూడా మీకు సానుకూలంగా ముందుకు సాగేందుకు అవకాశం అనేది కనపడుతోంది. మొత్తం మీద ఈరోజు మీనరాశి వారికి వ్యాపారస్తులకి ప్రత్యేకించి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారికి మాత్రం కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు తగిన పరిష్కారం లభించటం, వ్యాపారంలో అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మార్గశిర శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శనివారం సందర్భంగా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవడానికి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం కాళికాదేవి ఆలయానికి వెళ్ళి కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలో ఆముదము నువ్వుల నూనె కలిపి పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి మర్రి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, దగ్గరలో మర్రి చెట్టు లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు నల్ల మినుములు కలిపిన నీళ్లు పోసి రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించటం ద్వారా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఈరోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 41 ప్రదక్షిణలు చేయటం, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంపూర్ణంగా శని దోషాలను అధిగమించడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారం ఇంటి ఆవరణలో నైరుతిలో కలబంద మొక్కను ఏర్పాటు చేయటం. దీనివల్ల సంపూర్ణంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. ఎందుకొరకు చేశారు అంటే మనుష్య జాతి కోసం చేశారు. ఆయన ఇంట్లో ఉసిరికాయ తప్ప ఏమీ లేదు. శంకర భగవత్పాదులు వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు. వెయ్యడానికి ఏమీ లేదు. ఆవిడ దరిద్రం చూసి బాధ వేసి శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. ఆవిడంది ఈవిడ గత జన్మలలో ఇలా పెట్టింది లేదు, ఎలా ఇమ్మంటావు? ఇంత పుణ్యం ఉంటే నువ్వు అడిగినందుకు ఇద్దును లేదంది ఆవిడ. శంకరులు అన్నారు, అమ్మ నా చేతిలో ఉసిరికాయ వేసింది, ఇది అడ్డు పెట్టి ఇవ్వలేవా? నీ అనుగ్రహంతో నీ కడగంటి చూపుతో ఆమె దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ. నీ అనుగ్రహంతో నీ కడగంటి చూపుతో ఆమె గత జన్మలలో ఏమీ చెయ్యలేదనేటటువంటి పాపాన్ని పోగొట్టి అనుగ్రహించలేవా? శంకరులు స్తోత్రం చేస్తే అమ్మవారు కనకధార కురిపించింది. అంటే ఇలా పెట్టనిది లేనినాడు ఎక్కడ నుంచి వస్తుంది వచ్చే జన్మలో? ఈ జీవుడు ఎప్పుడూ ఇందులో ఉండడుగా. ఒక ఆయన కొంచెం కఠినంగా ఉన్న ఒక గొప్ప మాట అన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి బూర్లు ఉండే మూకుడుకు ఉన్నటువంటి ఆయుర్దాయం ఇంటి యజమానికి ఉండదు. ఒక్కొక్క మూకుడు 3 తరాలు 4 తరాలు ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని శరీరం విడిచిపెట్టినప్పుడల్లా ఆయన తద్దినానికి ఎందులో గారులు వండుతూ ఉంటారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ మూకుడు అలాగే ఉంది. మూకుడుకున్న ఆయుర్దాయం నీకు లేదు. కానీ
జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిన తర్వాత మరి అక్కడ కూడా దుఃఖం ఉందిగా. అప్పుడు సుఖపడాలంటే పుణ్యం లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? మరి నీ జీవుణ్ణి నువ్వు లెక్క పెట్టుకోకపోతే రేపు పొద్దున్న ఎవరు చేస్తారు ఉపకారం? ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు, జీవుడి గురించి ఆలోచించు. నీ జీవుడి గురించి నువ్వే ఆలోచించకపోతే నీ జీవుణ్ణి ఎవరో ఎలా ఉద్ధరిస్తారు? కాబట్టి నారదుడు అన్నాడు, అసలు తన గురించి ఆలోచించేవాడు, తను తరించడం అన్న మాట గురించి ఆలోచించేవాడు లేడు కలియుగంలో. ఎంతసేపు భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలొందువారలై, డబ్బు సంపాదించాలి, డబ్బు దాచాలి, భోగస్థానాలు పెంచుకోవాలి. ఎంతకాలం ఉంటాయి? తను విడిచిపెడతాడు, కానీ చేసిన కర్మ వెంట వచ్చేస్తుంది. పుణ్యం లేదు, పాపం వచ్చింది, మళ్ళీ కొన్ని లక్షల జన్మలు పెరుగుతాయి. నాన్నగారు అసలు మనుష్య జన్మ యొక్క వైభవాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు లేడు కలియుగంలో. ఇది పెద్ద ఇబ్బంది. కలి యొక్క ఉద్ధతికి అందరూ పడిపోతున్నారు. ఎవరు చూసినా తత్కాలమునందు ఆ భోగం అనుభవిస్తే చాలు. అది ధర్మంతో ముడిపడిందా పడలేదా, తర్వాత ఎంత కట్టి కుడుపుతుంది ఆలోచించలేకపోతున్నారు నాన్నగారు, ఎవరు కాపాడతారని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు చెప్పాడు, బెంగ పెట్టుకోకురా, కాపాడడానికి మహానుభావుడు పరబ్రహ్మము శ్రీమన్నారాయణుడు కదులుతాడు. కదిలి భూమండలం మీదకి వెడతాడు. వెళ్ళి ఆయన శ్రీవేంకటేశ్వరుడు అన్న పేరుతో నిలబడతాడు. అందుకే ఆ నారాయణమూర్తి కదిలి వచ్చి పరమకారుణ్యంతో కలియుగంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడ్డాడు. ఆ నిలబడడం దేనికోసము అంటే రాక్షస సంహారం చేయడం కోసం కాదు, కలిబాధ చేత పాపములు చేసేటటువంటి ప్రజలను ఆ కలి బాధ నుంచి వినిర్ముక్తులను చేసి మళ్ళీ ఇటువంటి పాపం నేను చెయ్యకూడదనేటటువంటి స్పృహని కల్పించడం కోసమని నిలబడ్డాడు.